భయపడాల్సిన పని లేదు. వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. రంగమ్మా, అయ్యా అల్లుడు గారు హాస్పిటల్ వచ్చి ఎలా అయింది? దిష్టికి అన్నీళ్ళు గుమ్మడికాయ సిద్ధం చేసావా? అన్ని గదిలో పెట్టానయ్యా. గదిలో కాదు, వాకిట్లో పెట్టు. నువ్వు కూడా అక్కడ ఉండు. వెళ్ళు. అట్టగేనయ్యా. మన తోటలో కూరగాయలు బాబు. వంటింట్లో పెట్టు. అరే, దోళ్ళకి మేత కూడా వేయకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. దత్తాలు, ఏమైంది? అది అది ఆ పోతరాజు గారి పాపమేనా? అవునయ్యా, ఆ పోతరాజు కడుపులో పెట్టకు తనకు సంబంధం లేదంటున్నాడు. ఆ ప్రెసిడెంట్ గారిని న్యాయం చెప్పమని కాళ్ళు అట్టుకుంటాను. నువ్వు చూడు, అల్లుడు గారు హాస్పిటల్ నుంచి రాగానే ఈ సంగతి తెలియడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. నీకు పుణ్యం ఉంటుంది, ఎవరికి చెప్పొద్దు. కడుపులో పెట్టకు తండ్రి ఎవరంటే? ఓ పని చేస్తే తీసేస్తే అందరికీ మంచిది. మరి నా దగ్గర డబ్బు లేదు. ఓ పంచే, ఈ ఉంగురు అమ్మి తీసుకో. రత్తాలు, ఈ విషయం మనందరి మధ్య ఉండాలి. అల్లుడు గారికి అని తెలిస్తే అందరినీ చంపేస్తాడు. నీకే లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు నేను చూస్తాను. అమ్మతోడు. రాణి, అక్కడ కనపడుతుంది అరటి చెట్లు ఇల్లు. అదే మా మామగారిది. మీ మామగారి ఇల్లు కాదండి, మా నాన్నగారి ఇల్లేనండి. నమస్కారం పేషెంట్ గారు. ఏంటయా? నాయుడు గారి పొలం సత్య గారు కొన్నారు కదండి. 50,000 ముట్టినట్టుగా చీటీ ఇచ్చారండి. అది ఇద్దామని ఊరు బయలుదేరానండి. ఎంతలో తమరు కనిపించారు. ఏమీ అనుకోకపోతే ఈ చీటీ సత్య గారికి ఇస్తారండి. పొలం కొన్నారా? ఎప్పుడు? 4 రోజులు అయిందండి. తమకు తెలవదండి? తెలుసులే, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. మీరేమిటండి ఇలా వచ్చారు? మీతో చిన్న పని. అబ్బా, ఇప్పుడు కాదని చెప్తున్నాడు కదండి, వినిపించుకోరేంటి? అల్లుడు గారు, మీరు ముందు లోపలికి విశ్రాంతి తీసుకోండి. అదిగా సత్య గారు, ఆ డబ్బుతో మాకు చాలా అవసరం ఉంది. లేకపోతే ఇచ్చిన డబ్బుని ఎందుకు వెనక్కి అడుగుతాం, పైగా ఈ టైంలో? కాదండి, ఆ డబ్బు బాధ్యత నాది. అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. వెళ్ళండి. పాపం వాళ్ళు ఎంతో అర్జెంట్ ఉంటే గానీ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి అడగరు కదా. వెళ్ళి 50,000 తీసుకురండి. డబ్బు తీసుకురండి మావగారు. అది కాదు అల్లుడు గారు, ఆ డబ్బు నాతో చెప్పకుండా దేనికైనా వాడారా? మీకు చెప్పకుండా మీ డబ్బు ఎలా వాడతాను అల్లుడు గారు? మరి ఆ డబ్బు బీరువాలోనే ఉందిగా. లేదల్లుడు గారు, ఆ డబ్బు ఇంట్లో లేదు. ఏమిటి మావగారు మీరు అనేది? ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదంటారు, ఇంట్లోనూ లేదంటారు. ఏమిటిది? అసలు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఆ డబ్బుతో మీ ఊళ్ళో స్థలం గానీ పొలం గానీ కొనారా? చెప్పండి మావగారు. మీ అనుమతి లేనిది మీ పొలంలో చిన్న చెరుకు ముక్క కూడా తినలేని మావగారు మీకు చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెడతాడు. చెప్పండి అల్లుడు గారు. నేను ఇక్కడే జవాబు చెప్పగలను, కానీ అది నా నమ్మకానికి మీ జీవితానికి రెండింటికి అవమానం. నాకు పిచ్చెక్కక ముందే ఆ డబ్బు ఏం చేశారో మీ నోటితోనే చెప్పండి, లేకపోతే నేను చచ్చినంత ముట్టు. ఏమిటి నాన్న ఇదంతా? పేదోడి బతుకమ్మ అమ్మోరు సంబరానికి పశువు కుంకుమం రాసి అలంకారం చేసిన బలి పశువు సామెత అయిపోయిందమ్మా నా బతుకు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ 50,000 ఏమైందో మీ నోటితోనే చెప్తారా చెప్పరా? చెప్పండి నాన్న, ఆ 50,000 ఏమయ్యాయి? ఏం చెప్పమంటారమ్మా? ఆ 50,000 నీ అన్నకిచ్చిన నువ్వే నేనే ఇచ్చానండి అని చెప్పనప్పుడు, తీసుకున్న నీ అన్న తీసుకున్నాను అని ఒప్పుకోనప్పుడు నేనేం చెప్పగలను? ఏంటండి మీరనేది? నేను మా అన్నయ్యకి డబ్బు ఇవ్వడం ఏంటి? దేవుడి సాక్షిగా నాకేం తెలియదండి. ఏమండి, నా తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడికి నేను ఒక్క పైసా ఇవ్వలేదండి. బావా, నేను పనికి మాలి వాడిని, కానీ నా చెల్లెలు కాపురం కూల్చేత నీచుని కాదు బావా. ఒకసారి జైలుకి వచ్చిన పాపానికి నన్ను శాశ్వతంగా దొంగం చేయకండి. సత్యయ్య గారు, మీ కాళ్ళు పట్టుకుంటారు, నిజం ఒప్పేసుకోండి. ఇది డబ్బు ప్రశ్న కాదయ్యా,
ఒక నమ్మకానికి 2 జీవితాలకి సంబంధించిన సమస్య. నా మీద దయించి ఆ రోజు నువ్వు 50,000 రూపాయలు పొలంలోకి తీసుకొచ్చి నాకు చూపించావే, ఆ విషయాన్ని అల్లుడు గారికి చెప్పు. అల్లుడు గారిని నేనేమనకుండా నేను చూసుకుంటాను. చెప్పు. చాలా నోర్మై, ఇంతవరకు పెద్ద మనిషిని ఊరుకున్నాను. నీకు అన్నం పెడుతున్న దేవుడు మా బావ. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పు, నేను జైలు నుంచి తిరిగి వచ్చాక ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను కలిసానా? రంగా, సత్తయ్య గారు, రంగు బయటపడ్డా కూడా రంగ నడిపించాలని చూడకండి. ఆ 50,000 ఏం చేశారో నాకు బాగా తెలుసు. ఇప్పుడే నిజాన్ని బయటపెట్టి డబ్బాస్తో మీరు ఆడుతున్న నాటకాన్ని బూటకమని నిరూపించగలను. కానీ నా లక్ష్మి, ఆ లోకంలో ఉన్న నా లక్ష్మి కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను. తమరు గొప్ప మనసు ఉన్నాడు కాబట్టి వదిలేయచ్చు బాబు, కానీ పుట్టకూటి కోసం మోసపోయిన ఈ పేద ఆడదు ఈయన చచ్చిన వదలదు. చెప్పవే చెప్పు, నీకు జరిగిన అన్యాయం ఏమిటి చెప్పు. బాబు, ప్రెసిడెంట్ బాబు, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ పెద్ద మనిషి నాకు 50,000 పొలం కొనిస్తానని ఆశ పెట్టి నన్ను పశువులా ఆడుకుని మోసం చేశాడు బాబు. ఈయన వల్ల తల్లిని కాబోతున్న నేను అన్యాయం చేయకండి అని ఎడితే కడుపు తీయించుకోమని ఉంగరం నా మోకారు కొట్టాడు బాబు. చూడండి బాబు, అల్లుడు గారు, ఇదంతా నాటకం. చచ్చిపోయిన నా బిడ్డ లక్ష్మి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ రక్తాలకి ఏం సంబంధం లేదు. నా మాట నమ్మండి. అవునండి, ఇదంతా చూస్తుంటే మా నాన్న అన్నయ్య ఈయన్ని కావాలని ఇంటి నుంచి తరిమేయడానికి ఇలా అన్ని చేస్తున్నారనిపిస్తుంది. వీళ్ళని కొట్టో తిట్ట ముందు నిజం కాబట్టండి. చాలే నోరు ఇవే. బయట వాళ్ళు దేవుళ్ళు, ఇంట్లో వాళ్ళు దయ్యాలు అనుకోబట్టే మన బతుకులు ఇట్టా తగలటాయి. తమ్ముడు, 50,000 సంగతి నాకు తెలియదురా. ఈయన పెరట్లో రక్తాలకు ఉంగరం ఇస్తూ బతిమాలట నా కళ్ళారా చూశాను. కాదని చెప్పను. నిజమే అల్లుడు గారు, ఆ ఉంగరం నేనే ఇచ్చాను. కానీ అసలు ఏం వద్దు, ఇంకేం చెప్పదు. ఆ 50,000తో మీ పేరున పొలం కొనుక్కున్నారు. కానీ మీకేం తెలియదు. భర్త వదిలేసిన ఆడదానికి కథలు చెప్పి మోసం చేశారు. కానీ మీకేం తెలియదు. నేను ఎంతో అభిమానంతో గౌరవంతో మీకు ఇచ్చిన ఉంగరాన్ని మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఆడదాని శీలానికి వెల కట్టిచ్చేశారు. కానీ మీకేం తెలీదు. అల్లుడు గారు, నేను చెప్పి మీరు ఇంకా మాట్లాడి నీతిని నిజాయితీని నిలువునా చంపకండి. ఆ రోజున లక్ష్మి చావుతో నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఈ రోజు మీలో ఉన్న మోసం చూసి నాకు ఈ ప్రపంచం మీద నమ్మకం పోయింది. వెళ్ళండి, వెంటనే నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళండి. ఇక ఈ జన్మలో మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి. అల్లుడు గారు, నా మాట ఒక్క దేవాలయం లాంటి మళ్ళీ ఈ చుట్టుపక్కలకు వచ్చావా ప్రాణం తీస్తాను. ఏడు సత్య, ఇదినా రావడం? అల్లుడు గారు బాగున్నారా? ఆసుపత్రి నుంచి వచ్చేసారనుకుంటా. ఏంటట్టాగున్నావు? ఒంటో బాగోలేదా?
చూసుకోవాలి, మీ బిడ్డలా చూసుకోవాలి. లక్ష్మి 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 బాబయ్య, అల్లుడు గారు, నాకే పాపం తెలియదు, నన్ను నమ్మండి అల్లుడు గారు. అమ్మ తోడు. మావగారు, చూసారా, మీ మావయ్య గారిని దోషి అనడానికి మీ మనసే ఒప్పుకోవడం లేదు. ఇప్పటికైనా నా మాట వినండి. పొద్దున్నే వెళ్ళి నాన్నగారిని తీసుకురండి. నిజాలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయించండి. ఇదెక్కడ అన్యాయం అండి? మీ మాటలు నమ్మి మీరు చేసిన పాపాన్ని ఆ సత్య చేశాడని 10 మంది ముందు చెప్పాను. దానికి మీరిచ్చేది 7 రూపాయల. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏ చేస్తానా? ఇప్పుడే ప్రెసిడెంట్ గారితో నా కడుపున బిడ్డకి తండ్రి మీ నాన్నని చెప్తాను. ఆ 50 ఏళ్ళు కాజేసి నాటకం నడిపింది నువ్వేనని చెప్తాను. ఈ 1000కి ఇంకో 4000 కలిపి 5000 దాని మొఖాన్ని కొట్టు. 5 పైసలు ఇవ్వను. పోనీ నా వాటాలు ఇవ్వరా? నీ వాటానా? అదెక్కడుంది? ఈ 50,000 నాకు కష్టాజితం. నేనెందుకు ఇవ్వాలి? ఓరి నా కొడక, ఇప్పుడు దానికి గనక డబ్బు ఇవ్వకపోయావంటే మన ఇద్దరు చరిత్ర ఊళ్ళో టంకేసి చెప్పుద్దురా. నాకేం నష్టం లేదు. ఇప్పుడే ఊరి నుంచి పారిపోతాను. అగా ఒక 25,000 రూపాయలు నా చేతిలో పెట్టి మరీ కదులు, లేకపోతే అసలు దొంగ నువ్వేనని ఇప్పుడే చెప్పేస్తా అల్లుడు గారికి. నువ్వేంట్రా చెప్పేది? ఎక్కడున్నాయో తిరబడి వెళ్ళి. అదో నాన్నా! ఇవ్వను. మర్యాదగా డబ్బు ఇవ్వు. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టిన ఎదవల్ని ఇక్కడెందుకురా కట్టేస్తావు? తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడే. వీళ్ళ చిరుసులు పగల, వీళ్ళ మాటలిని మంచి ఆయన్ని దూరం చేసుకున్నాం. దాహం వేస్తుందన్నా. నీలాంటి తోడినోట నీళ్లు పోసే కంటే ఎందుకులే, నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేయి దాపా. నువ్వు దాపా. రేయ్, పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను అంబాను ఇది కంటిన్యూ చేసుకోండి. రండి బాబు రండి. ఎన్ని కట్టాలు నా గుండెల్లోనే దాచుకొని నలుగురిని నవ్విస్తుండేవాడు. పొద్దు పొడిచిన దగ్గర నుండి నిద్ర అయ్యేదాకా గలగలా మాట్లాడేవాడు. అట్లాంటిది నిన్న ఏమడిగినా నోరెత్తకుండా ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు బాబు. సీమకు కూడా అపకారం చెయ్యని మనిషి. ఎవరేమన్నారో గుండె పగిలేటంత కట్టమే వచ్చిందో, తీరా చూసేసరికి ఇది పరిస్థితి. చూడు బాబు, ఈ సత్య ప్రాణాలు పోయినా ఒప్పుకోగలడు గాని పరువు పోతే మాత్రం ఒప్పుకోలేడు. ఇక మీరు నాకు అల్లుడు కాదు, నా కొడుకు. నాకు తల కొరివి పెట్టాల్సింది మీరే బాబు.